కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 16th June yet another blooming Tuesday. ఈరోజు it's considered to be World Bloomsday. So Bloomsday is a literary commemoration of Irish writer James Joyce. It celebrates the events and characters from his famous novel Ulysses. మరి బ్లూమ్స్డే అనేది ఐర్లాండ్కి చెందిన ప్రసిద్ధ రచయిత జేమ్స్ జాయిస్ రాసిన యులిసెస్ అనే నవల ఆధారంగా ప్రతి సంవత్సరం జూన్ 16 జరుపుకునే ఒక అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం. ఈ పదం పూర్తి వివరాలు ఏంటంటే, పేరు అనక అర్థం ఈ రోజుకి ఏ పువ్వులతో, బ్లూమ్స్ అంటే యాక్చువల్లీ పువ్వులు కదా, కానీ ఈ రోజుకి మాత్రం ఏ పువ్వులతో సంబంధం లేదట. ఈ నవలలోని ప్రధాన పాత్ర అయిన లియోపాల్డ్ బ్లూమ్ పేరు మీదుగా దీనికి బ్లూమ్స్డే అని పేరు పెట్టారు. చారిత్రక కథా నేపథ్యం ఏంటి అంటే, జూన్ 16, 1904 లియోపాల్డ్ బ్లూమ్ అనే వ్యక్తి డుబ్లిన్ నగరంలో తిరిగిన ఒక రోజు కథను ఈ నవల వివరిస్తుంది. చూసారా, ఒక రోజు కథ ఒక నవలగా విస్తీర్ణంగా వివరణగా రాశారంట. రచయిత జేమ్స్ జాయిస్ తన కాబోయే భార్యతో మొదటిసారిగా బయటకు వెళ్ళిన తేదీ కావడంతో, అంటే 16 జూన్, ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకొని ఈ నవలను రాశారంట. జరుపుకునే విధానం ఏంటి అంటే, ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులు ఈ నవలలోని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ అప్పటి కాలం నాటి దుస్తులు, అప్పటి కాలం నాటి యాంబియన్స్ అంతా రెడీ చేసి నాటకీయ రూపంలో సంబరాలు చేసుకుంటారు. ఎంత గ్రేట్ కదా, అంటే లిటరరీ రెవల్యూషన్ మాట. యాక్చువల్లీ ఈ నావెల్ యొక్క స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇట్స్ ఎపిక్ ప్యారలల్స్ విత్ ద మండైన్, అంటే మనం డైలీ రొటీన్లో జరుపుకునే విషయాలను ఈ నవెల్లో చిత్రీకరించారు ఆయన. అదే కాకుండా మరి ఈ సెకండ్ హైలైట్ ఏంటి అంటే లింగ్విస్టిక్ వర్చ్యుసిటీ, అంటే లిటరరీగా చాలా, అంటే పదాలు చాలా సరళీకృతంగా రాశారు, అందరికీ అర్థమయ్యేలాగా. సైకలాజికల్ రియలిజం, అంటే మనకు అర్థం కాకుండా కూడా, అంటే డే టు డే లైఫ్లో మనము మనుషులు ఎలాగా ప్రవర్తిస్తాము అనేది కూడా చాలా రియలిస్టిక్గా చిత్రీకరించారంట. మరి లిటరరీ హ్యాండ్ మార్క్ అండ్ సెన్సర్షిప్ కూడా ఈ నావెల్లో మనకి కనిపిస్తుంది. యులిసెస్ ఇస్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ మోడర్నైజేషన్, అంటే మోడర్నిటీని తీసుకొచ్చారు ఈ నవెల్ ద్వారా. అంటే నవెల్స్ అంటే పూర్వకాలంలో రాజుల కాలంలో ఒక హై లెవెల్ కంటెంట్తో లైక్ రాసే విధానం కానీ అలా ఉండేది కదా, కానీ యులిసెస్తో దాన్ని మోడర్నైజ్ చేసి సరళీకృతంగా, అంటే అందరికీ అర్థమయ్యేలాగా కూడా ఈ నవెల్ రాయటం జరిగింది. అందుకే దీనికి అంత ప్రాచుర్యం పొందింది. యులిసెస్ ఇస్ అన్ ఎపిక్ మైథలాజికల్ హీరో. ఒక యులిసెస్ అనే వ్యక్తి ఒక మైథలాజికల్ హీరో కూడా ఫర్ ఏన్షియంట్ గ్రీక్ లిటరేచర్. సో అది ఒక పోయం రూపంలో కూడా ఉంది మాట. యులిసెస్ ఇస్ అ లెజెండరీ primarily for its ground bonding, writing style and immense cultural impact కూడా ఉంది మాట. అదర్రా మరి ఇవాళ బ్లూమ్స్డే విశేషాలు. మరి మనం ఫస్ట్ ఏం చేద్దాము, అభినయ గేయం చేసుకుందాం. అభినయ గేయాలు ఏంటి అని కొంతమంది నన్ను అడిగారు అనమాట. అభినయ గేయాలు అంటే చిన్న పోయం, చిట్టి పొట్టి పోయము అభినయించవచ్చు మనం. వీ క్యాన్ ఎనాక్ట్ ఫర్ ఇట్, లైక్ చిట్టి పొట్టి పొన్నారులో ఎనాక్ట్ చేయొచ్చు అన్నమాట. వాటిని అభినయ గేయాలు అంటారు. ఈనాటి అభినయ గేయం చిన్నారి పాట. పాడుబడిన కోట, కోట వెనుక పేట, పేట వరకు బాట, బాట పక్క తోట, తోటలోన మూట, మూట కోసం రాట, రాట తిరుగు చోట, రాగాల పాట, పాట పాడు నోట, పంచదార ఊట, ఈ పాట నీ పాట నీ నోట, చిన్నారి నీ నోట రావాలి ఓ పాట. మరి ఇదర్రా ఇవాళ అభినయ గేయం. మరి కథలోకి వెళ్ళిపోదాము. కథ గాడిద తెలివి. రామాపురం అనే ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు.
అతని దగ్గర ఒక గాడిద ఉంది. సోమయ్య ఆ గాడిద వీపు మీద సరుకులు ఎక్కించి ఊరూరు తిరిగి అమ్మేవాడట. ఒకసారి పక్క ఊళ్ళో జరిగే సంతకు బయలుదేరాడు సోమయ్య. దారిలో ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సి వచ్చింది. ఆ కాలువ మీద చెక్కలతో చేసిన వంతెన ఉంది. గాడిదను అదిలిస్తూ కాలువ బాట దాటసాగాడు సోమయ్య. కాలువ బాట అంటే కాలువ దాటడానికి ఉన్న దారి మాట. కానీ ఆ వంతెన చాలా పాతది. చెక్కలు ఎండకు ఎండి వానకు తడిచి చీకిపోయి ఉన్నాయి. అంటే చాలా అంటే ఎప్పుడు పడిపోతాయా అన్న విధంగా ఉన్నాయన్నమాట చెక్కలన్నీ కూడా. ఇట్స్ సంవాట్ వుడెన్ బ్రిడ్జ్ లాగా. మూటతో సహా గాడిద కాలువలోకి కూలపడిపోయింది. అయ్యో, నీళ్లు మరీ లోతుగా లేవు. సోమయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ గాడిదను తిట్టుపోశాడు. అష్టకష్టాలు పడుతూ ఎలాగోలాగా గాడిద నీళ్ళల్లోంచి బయటకు వచ్చి నడక ప్రారంభించింది. గాడిదకు రాను రాను గాలిలో తేలుతున్న అనుభవం కలిగిందంట. పాపం, అంతకుముందు వీపు మీద ఉన్న మూట ఎక్కించినప్పుడు చాలా బరువు ఉంది. ఆ మూట ఇప్పుడు బాగా తేలికగా మారిపోయింది. కొంత దూరం వచ్చేసరికి గాడిద వీపు మీద మూట చాలా తేలిగ్గా మారిపోయింది. ఆ అద్భుతం ఏమిటో గాడిదకు అంతుపట్టలేదు. ఏంటన్నారు, ఇంతకుముందు బరువుగా అనిపించిందంట, ఇప్పుడు తేలిగ్గా అంటే వెయిట్లెస్గా అనిపిస్తుందంట. ఏంటో మరి. కానీ దారి పొడుగునంతా సోమయ్య గాడిదను తిడుతూనే ఉన్నాడంట. మూటలో ఉన్న సరుకు ఏమైందో, యజమాని తనను ఎందుకలా తిట్టుపోస్తున్నాడో ఏమీ అర్థం కాలేదట గాడిదకు. సోమయ్య దాని వీపు మీద పంచదార మూట పెట్టాడు. ఆ పంచదార అంతా ఆ నీళ్ళల్లో కరిగిపోయింది. అందుకేనరా గాడిదకి వెయిట్లెస్గా అనిపిస్తుంది. గాడిద బుర్రకు ఈ ఆలోచన తట్టలేదు. అది జరిగిన నెల రోజుల తర్వాత సంతకు వెళ్తూ అదే వంతున దాటాల్సి వచ్చింది గాడిదకు. ఎప్పటిలాగే దాని వీపు మీద మూట ఉంది. అయితే ఈసారి సోమయ్య పత్తి అమ్మడానికి వెడుతున్నాడు. ఆ వంతెన చూడగానే గతంలో జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది గాడిదకు. ఈసారి కూడా బరువు తగ్గించుకోవాలని ఆశతో కాలు మడత పెట్టి నీళ్ళల్లో కావాలని కూలపడిపోయిందట. నీళ్ళల్లో తడిసి పైకి లేవపోయింది. వీపు మీదున్న బరువు తగ్గకపోగా రెట్టింపైంది. మరి కాటన్ తడిచిపోతే అంతే కదా, పత్తి అంటే కాటన్ కదా, పట్టి తడిచిపోతే ఏమవుతుంది, కాటన్ వెయిట్ ఇంకా ఎక్కువైపోతుంది. పంచదార కనుక అప్పుడు కరిగిపోయింది. ఎందుకు అలా జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. లేవలేక ఆపసోపాలు పడుతూ అతి కష్టం మీద నీళ్ళల్లోంచి బయటకు వచ్చింది. కానీ బరువు రెండింతలు అయిపోయింది. బరువు పెరగడంతో అడుగు ముందుకు పడటం లేదు. యజమాని చేత దెబ్బలు తింటూ నడవలేక నడుస్తూ సంతదారి పట్టింది గాడిద. మరి గాడిద తెలివి, అందుకేనంటారు అతి తెలివికపోతే గాడిద తెలివి అని. అంటే ఇంకా బరువు ఎక్కువైపోతుంది. మనము ఎప్పుడైనా బరువు పోయడానికి లైక్ క్రికెట్ ఐడియాస్ వేయకూడదు. ఎలా మోయాలి, ఎప్పుడు దానికి ఈజీ టెక్నిక్ చూసుకోవాలి. కానీ అసలు బరువే మోయకూడదు అనుకోవడం లైఫ్లో కూడా చాలా తప్పు. ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బరువుని ఏదన్నా కష్టం మనసుకి కానీ శారీరకంగా కానీ కష్టం వస్తే దాన్ని మోయకూడదు, రాకూడదు, కష్టం అని అనుకోకూడదు. వచ్చిన కష్టాన్ని ఎలా ఈజీగా మనము దాన్ని మోసి దాని నుంచి విముక్తి చెందాలి అని ఆలోచించాలి. మరి అదర్రా గాడిద తెలివి. మరి గాడిదలా ఉందామా వద్దా మనమే ఆలోచించుకోవాలి కదా. మరి సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.